బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మద్యం టెండర్స్ కు భారీ స్పందన వస్తోంది. దరఖాస్తుల గడువు పొడిగించడంతో సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు. టెండర్లకు ఈ నెల 23 వరకు గడువు పెంచుతున్నట్టు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ప్రకటించారు. శనివారం బీసీ బంద్ కారణంగా బ్యాంకులు మూతపడడంతో దరఖాస్తు చేసుకోలేకపోయామని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో గడువు పెంపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23న జరగాల్సిన మద్యం షాపుల డ్రా వాయిదా పడింది. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో డ్రా తీయనున్నారు. లిక్కర్ కు సంబంధించిన టెండర్ల పొడిగింపుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, మద్యం షాపులకు సంబంధించిన టెండర్లు ఈ నెల 23న జరగాల్సి ఉండగా 27కు పొడిగించినట్టు కూడా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్స్ గడువు పెంపొందించడంపై దరఖాస్తుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులు గతం కంటే ఈసారి టెండర్స్ పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. గతంలో 1,27,000కి పైగానే దరఖాస్తులు వచ్చాయి. ఈసారి గడువు పెంపొందించడంతో 1,40,000కి పైగానే ఈ అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ షాప్స్ ఉండడంతో పాటు ఎక్కువ దరఖాస్తులు కూడా అక్కడే వస్తూ ఉంటాయి. ఈసారి కూడా అలాగే వచ్చాయని చెప్తున్నారు. 10 ఉమ్మడి జిల్లాలకి సంబంధించి గతంలో కంటే ఈసారి తక్కువ రావడానికి 2 కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అటు బీసీ బంద్ జరగడంతో అదే రోజు గడువు కూడా చివరి రోజు కావడంతోనే దరఖాస్తుదారులు వచ్చేటువంటి సమయంలో బ్యాంక్స్ చాలా వరకు క్లోజ్ ఉండడం వల్ల డీడీలు తీసుకురాలేకపోవడం వల్ల ఎక్కువగా అప్లికేషన్స్ రాలేదని అధికారులు చెప్తున్నారు. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో ప్రభుత్వాలే వైన్ షాప్స్ ని రన్ చేసేవి. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెండర్స్ ని ప్రకటించడం వల్ల ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రాష్ట్రంలోనే టెండర్స్ లో పాల్గొనడం వల్ల చాలా వరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వేయలేకపోవడం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఈ 2 కారణాలతోనే ఈసారి మద్యం టెండర్స్ కి సంబంధించినటువంటి దరఖాస్తులు కొంతమేరకు తగ్గాయి. కాబట్టి 4 రోజులు గడువు ఉంది. అంటే 23వ తారీఖున డ్రా తీస్తారు. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్స్ ఆ జిల్లాలకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ని. కానీ 23 వరకు పెంపొందించడంతో 27వ తారీఖున డ్రా సిస్టమ్ ద్వారా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్స్ డ్రా ద్వారా ఆ అప్లికేషన్స్ అన్ని కూడా తీయడం జరుగుతుంది. ఈ 3 రోజులు చాలా కీలకంగా భావిస్తున్నారు దరఖాస్తుదారులు. అంటే దాదాపు 4 రోజుల్లో టార్గెట్ ఇప్పటికే 88,000 దరఖాస్తులు దాటాయి. కాబట్టి మరో 40,000 దరఖాస్తులు దాటితే లాస్ట్ టైం వచ్చినటువంటి 1,31,000 దరఖాస్తులు దాటాయి. ఏదైతే 10% ఎస్టిమేషన్ పెరుగుతుంది అని అధికారులు భావించారో ఆ ఎస్టిమేషన్ ని కూడా దాటే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ 4 రోజుల్లో కానీ 40,000 అప్లికేషన్స్ దాటకపోతే కనీసం 1,00,000 అప్లికేషన్స్ అయినా దాటాయి. కాబట్టి అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వకపోయినా గతంలో కంటే కొంత మేరకు పర్సంటేజ్ తగ్గినప్పటికీ కూడా ఫీజు ఎక్కువగా ఉంది. కాబట్టి ఆదాయం కూడా పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులతో పాటు అటు దరఖాస్తుదారులు కూడా ఏదైతే ఈ బీసీ బంద్ కారణంగానే అప్లికేషన్స్ చేయలేకపోయామో ఆ రోజు బ్యాంకులు సెలవులు ఉండడంతో అని చెప్పేసి దరఖాస్తులు చేసినటువంటి విజ్ఞప్తి మేరకే అధికారులు కూడా ఈ గడువును పెంపొందించారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సుజాత.